నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. మీరు సినిమాలను వదిలేసి అంటే నటనను వదిలేసి మధురం తర్వాత జాబ్ కోసం వేరే దేశాలకు వెళ్ళిపోయారు. చాలా అక్కడ సక్సెస్ అయ్యారు. సరే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. 3 ఏళ్ల క్రితం అనుకుంటాను మీరు మళ్ళీ అక్కడ నుంచి సినిమాల కోసం వచ్చేసారు. అవును, వచ్చేసా. ఈ 3 ఏళ్ళు చాలా ప్రయాణం చేస్తుంటారు అవకాశాల కోసం. ఎగ్జాక్ట్ 3 ఏళ్ళే యాక్చువల్లీ. ఈ 3 ఏళ్ళు చాలా జర్నీ చేస్తుంటారు అవకాశాల కోసం. ఆ 3 ఏళ్ల పీరియడ్ లో లేనిది 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మీలో వచ్చి యాడ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 3 ఏళ్ళలో లేనిది ఇప్పుడు ఉన్నదంటే మెయిన్ ఏంటంటే లీడ్స్ జనరేట్ అవ్వడం. ఓకే, అంటే పొటెన్షియల్ ఆపర్చునిటీస్ అంటాం కదా. ఇప్పుడు మనం ఒక సినిమా చేశాక సహజంగానే ఎక్కువ మందికి మనం కనపడతాం కాబట్టి మనకి ఎక్కువ అపాయింట్మెంట్స్ దొరుకుతాయి, లేదా ఎక్కువ మంది మనల్ని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. ఆపర్చునిటీస్ కోసం అవ్వచ్చు, లేదా కథ చెప్తామని అవ్వచ్చు. సో అది మనకి ఒక 3 ఏళ్ళ ముందు లేదా 2 ఏళ్ళ ముందు లేదా మేకింగ్లో ఉన్నప్పుడు కూడా ఉండదండి అది. ఓకే, సో అది డెఫినెట్లీ ఇప్పుడు మనం ఒక ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నాం, విచ్ ఈజ్ మనకు ఒక చాయిస్ ఉంది, మనం నో చెప్పగలం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేయకముందు ఎలా ఉంటుందంటే అండి, నో చెప్పడం చాలా కష్టం. అంటే సడన్గా మీకు ఒక అవకాశం వచ్చినా కరెక్ట్, మీకు నో చెప్పాలని ఉన్నా చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో 3 ఏళ్ల ముందు లేదా 2 ఏళ్ల ముందు లేదా అంతవరకు ఎందుకు 1 ఏడాది ముందు లేదా 6 నెలల ముందు, అంతవరకు ఎందుకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే అనుకుందాం. లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే నో చెప్పగలిగే ధైర్యం. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే 8 వసంతాలకి ముందు కూడా నేను కొన్నిటికి నో చెప్పిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే, జనరల్గా నో చెప్పినవి మనం బయట చెప్పుకోం కదండి, అంతే, అవసరం లేదు. బికాజ్ ఇట్స్ అ పర్సనల్ థింగ్. నేను దీనికి నో చెప్పా, దానికి నో చెప్పా అంటే ఎవరికి ఏమీ రాదు. ఓకే, బట్ అదే నో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నేను లాస్ట్ 3 monthsలో నేను 57 స్టోరీస్ విన్నా. 57? యా, నిజంగా 57 స్టోరీస్ విన్నా. నాకు రీచ్ అవుట్ అయిన ప్రతి ఒక్కటి స్టోరీ నేను విన్నా. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తా. ఆల్మోస్ట్ 8,000+ మెసేజెస్కి నేను రిప్లై ఇచ్చా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది మరి 2 ఏళ్ల ముందు లేదా 6 నెలల ముందు లేదు కదా. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ సార్ట్ ఆఫ్ లవ్. ఓకే, మధురం అప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఓకే, అండ్ క్లారిటీ అండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లారిటీ. బట్ దట్ గోస్ బ్యాక్ టు మై ఫస్ట్ పాయింట్, విచ్ ఇస్ నో చెప్పగలిగే ఒక పవరు. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాము అనేది అది వాస్తవం కాబట్టి. యా, సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్, నో చెప్పగలిగే ఒక పవరు. అండ్ రెగ్యులర్గా ఏవైతే మెసేజెస్ వస్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయండి. సో అది మరి ఇట్స్ అ బ్లెస్సింగ్. 8 వసంతాలు ప్రెస్ మీట్ టైంలో ఒక చిన్న ఇష్యూ నడిచింది. ఒక సీనియర్ జర్నలిస్టు మీ సినిమాలో ఉన్న ఒక సీన్ని అడ్రస్ చేస్తూ ఇలా ఎందుకు చేశారు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. అండ్ ఆ రైజ్ చేసిన విధానం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వేరే హీరో, వేరే భాష హీరోనో లేకుంటే వేరే హీరోనో ఉంటే నేను ఈ క్వశ్చన్ అడిగేవాడిని కాదు. మీకు తెలుగు మీద చాలా పట్టు ఉంది, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఒక కార్పొరేట్ లైఫ్ని లీడ్ చేసి వచ్చారు. సో అవగాహన అంతా ఉంది. మీరు ఎందుకు ఆయన దగ్గర ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేకపోయారు? ముందు అగ్రి చేస్తారా దీన్ని, వినిపించలేదు అని? అంటే ఇక్కడ 2 రకాల ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఓకే, అంటే ఆ ప్రెస్ మీట్ అయ్యాక ఒకటి, మీరు అన్నట్టే నువ్వు తలుచుకుంటే నువ్వు ఆన్సర్ చేసేయగలవు రవి, ఎందుకు చేయలేదు? నువ్వు తలుచుకుంటే ఇంకా కన్విన్సింగ్గానే చెప్పగలవు. మేబీ మీ డైరెక్టర్ ఉంటే బెటరు, బట్ నువ్వు కూడా హ్యాండిల్ చేయగలవు, ఎందుకు చేయలేదు? ఒక క్వశ్చన్, అంటే ఒక ఫీడ్బ్యాక్ లైక్ వాట్ యు సెడ్. రెండో రకమైన ఫీడ్బ్యాక్ ఏంటంటే మంచి పని చేసావు, సేఫ్ గేమ్ ఆడి. బికాస్ నీలాంటి వాడు ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన ఒక యంగ్ హీరో అలానే నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి, ఎస్పెషలీ క్యాస్ట్, పాలిటిక్స్, రిలీజియన్ ఇలాంటి టాపిక్స్ మీద. అంటే పబ్లిక్ స్పేస్లో పర్సనల్గా మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు. సో మీరు అన్న దానికి ఎస్ అండ్ నో అండి. ఓకే, అంటే ఇప్పుడు నాకు 2 రకాల ఫీడ్బ్యాక్లు వచ్చాయి కాబట్టి మేబీ నేను చెప్పాల్సింది, బట్
చెప్పకపోవడం ఏమీ రాంగ్‌లా నేను ఫీల్ అవ్వను. అంటే ఇన్‌అప్రోప్రియేట్‌లా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే అక్కడ నేను సేఫ్‌గా హ్యాండిల్ చేసి మంచి పనే చేశా. 2 రీజన్స్ అండి. ఫస్ట్ పాయింట్, మీరు ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తే ప్రొఫెషనల్లీ రైటర్ నేను కాదు. ఓకే. నేను ఆన్సర్ చెప్పగలనా లేదా అనేది ఈజ్ అ డిఫరెంట్ క్వెషన్ ఆర్ డిఫరెంట్ టాపిక్. రైటరే ఆన్సర్ చెప్పాలి ఎప్పుడు. ఓకే. ఓకే. ఇన్‌ఫ్యాక్ట్ ఈ సినిమాకి రైటరు, డైరెక్టర్ ఒకళ్ళే. ఓకే. ఇప్పుడు చాలా సినిమాలకి రైటరు వేరు, డైరెక్టర్ వేరు కూడా ఉంటారు. అవును. ఆ సీన్ రాసిన రైటరే ఎప్పుడు చెప్పాలండి. ఎందుకంటే ఆ రాసినప్పుడే ఒక ఫలానా పోనీటైల్ వేసుకున్న ఒక బ్రాహ్మిన్ ఒక అమ్మాయిని అసాల్ట్ చేస్తాడు, ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది, ఇలా సీన్ ఇలా ఉంటుంది కదా. ఆ డైరెక్టర్ దాన్ని అందంగా తీస్తాడు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఐఎమ్ వెరీ క్లియర్ ఆఫ్ మై ప్రొఫెషనల్ బౌండరీస్. ఓకే. మీరన్న రీజన్స్ వల్లే, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, ఏది మన పని ఏది మన పని కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అండి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు, అదే మీరు పేరు తీసుకోలేదు, అందరికీ తెలిసిందే కాబట్టి, డూ ఐ అగ్రీ విత్ మిస్టర్ మూర్తి గారు? నాట్ నెసెసర్లీ అండి. బట్ ఐ అండర్స్టాండ్ వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. నేను ఇది డిప్లొమాటిక్గా చెప్పినా నేను జనరల్గా అన్ని కోణాలు ఆలోచిస్తా కాబట్టి ఆయన ఎందుకు అలా అడిగారో నాకు అర్థమైంది. బట్ నాలాంటి వాడు అలానే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్కి నాకు తెలిసి మీరు అగ్రీ చేస్తారు. విచ్ ఇస్, చూడండి, మన చాలా సెన్సిటివ్ కంట్రీ ఇది, ఎస్పెషలీ ఇండియా. ఓకే. క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఓకే. సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్, నేను నమ్మేది అది. పొలిటీషియన్కి ప్రతి ఓటరు ఇంపార్టెంటే, సినిమా వాడికి ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంటే. కరెక్ట్. ఓకే. నేను వ్యాపార దృక్పథంలో చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, ఆ ఆన్సర్ ఇవ్వడం వల్ల ఫలానా వర్గం ప్రేక్షకులు నాతో డిస్కనెక్ట్ అయ్యారనుకోండి, సపోజ్, అది పాసిబిలిటీ ఉందా? మేబీ నాట్, ఎందుకంటే కంటెంట్ లేదు. కరెక్ట్. పాసిబిలిటీ ఉందా అన్న, అంతే. అందుకే మేబీ నాట్ అండి. మేబీ మేబీ. అదే అండి నేను అనేది, పాసిబిలిటీ ఉంటే అది అవ్వకపోవచ్చు, బట్ 0.5% పాసిబిలిటీ ఉన్నా నేను అందులోకి దూరను. ఇది నా ఐడియాలజీ చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నమాట, నేను రైటర్ని కాదు, సో అగ్రి. ప్రొఫెషనల్లీ ఇట్స్ నాట్ మై జాబ్. కరెక్ట్. నేను అగ్రి. అండ్ ఒక్క ఆడియన్ కూడా నేను లాస్ అవ్వకూడదు అన్నారు. అవును. సో దానికి అగ్రి. నా క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్తే లూజ్ అవుతాను కాదండి, ఛాన్స్ మేబీ ఛాన్స్ నేను తీసుకోరు. సో ఈ 2 పాయింట్స్కి నేను అగ్రి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు హీరోనా, లేకుంటే ఆడియన్స్ పోతారా, లేకపోతే మీ జాబ్ కాదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రెస్ మీట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మామూలు మనిషిలాగా నేను చెప్పుంటే బాగుండేదే అని మనసులో అనిపించిందా? ఈ బ్యారియర్స్ అన్ని తీసేసేయండి. చెప్పుండాల్సింది కరెక్ట్ సమాధానం. అంటే ఇక్కడ మన ఒపీనియన్ వరకే చెప్పొచ్చండి. ఓకే. మనం అది, ఎందుకంటే ఇండివిజువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అఫెండ్ అయ్యారు, ఓకే, నేను అఫెండ్ అవ్వలేదు, మీరు అఫెండ్ అవ్వలేదు, కొంతమంది అఫెండ్ అయ్యారు. ఎందుకంటే నేను ఇంటర్నెట్లో కొన్ని కామెంట్స్ చూసాను, కొంతమంది అఫెండ్ అయ్యారు. అంటే నేను చెప్పదలుచుకుందంటే ఏంటంటే, ఒక మనిషి అఫెండ్ అవుతే నువ్వు అఫెండ్ అవ్వడం తప్పు అనే అర్హత నాకు లేదండి. నేను నమ్మే సిద్ధాంతం ఇది. అంటే నేను అనేది మా సైడ్ నుంచి తప్పు లేదు అని చెప్పే వాయిస్, అంటే మా సైడ్ నుంచి నిజంగా తప్పు లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారే తర్వాత సోషల్ మీడియాలో ఒక స్టేటస్ పెట్టినట్టు నాకు గుర్తు. అండ్ డైరెక్టర్ గారు పెట్టడం అనే కాదండి, మనకి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనకి క్యాస్ట్, రిలీజియన్తో సంబంధం లేకుండా విమెన్ మీద అటాక్స్ అనేది తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఫలానా కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు, ఫలానా రిలీజియన్ వాళ్ళే చేస్తారు, ఫలానా వాళ్ళు చేయరు అనేది ఎక్కడా లేదు. సో మేము జనరల్గా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని మేము చూపించడం జరిగింది, ఒక పర్టికులర్ యూస్ కేస్ అది. ఓకే. అంతేకాని ఒక ఎజెండాతో రాసినట్టయితే, బికాజ్ ఐ హ్యావ్ జర్నీ విత్ మిస్టర్ ఫణీంద్ర, ఐఎమ్ 100% షూర్ ఆయన ఒక ఎజెండాతో ఏం రాయలేదు. అండ్ ఎవ్రీబడి నోస్ దట్. అది ఎలా ల్యాండ్ అయింది, ఎందుకు అలా ల్యాండ్ అయింది,
ఎందుకు కొంతమంది అఫెండ్ అయ్యారు అనేది ఇంకా మన చేతుల్లో లేదండి. ఎందుకంటే సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్ విత్ సినిమా. అంటే ఈ టాపిక్ తీసినందుకు సారీ సార్. అయ్యి సారీ ఏం దీన్ని లేదండి. క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే నేను ఇబ్బంది ఏం పడట్లే అండి. మీ మూవీ మధుర విషయానికి వెళ్తే షార్ట్ ఫిల్మ్ ఉమ్, ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఉమ్, నేనే అన్నాను, ఉమ్, మధురం షార్ట్ ఫిల్మ్ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది, ఉమ్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, ఉమ్, మేకర్స్ యాక్సెప్ట్ చేశారు, ఒక్క మనిషి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, అది నేనేనా? అది మీరే. ఆ, మధురం అంత పెద్ద సక్సెస్ అయింది, ఆ, ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు 1 year ముందే రాజుతారు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఉమ్, హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. అవును మీకు అక్కడ చాలా పెద్ద లెవెల్లో లైఫ్ కనిపిస్తుంది. అవును అవును అవును. ఎందుకు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు? చాలా మంది అడిగారండి ఇది. నేను కలిసిన ప్రతి ఒక్కడు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే మధురంకి అంత యూనివర్సల్ అపీల్ ఉంది కాబట్టి. కోపం కూడా ఉంది మీ పైన తెలుసా? చాలా మంది కోపం కూడా ఉంది. చాలా మంది కోపం మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ బ్యాక్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు అప్పుడు భయం వేసిందండి. ఓకే, వస్తే మనం నలిగిపోతామేమో, ఉమ్, మనకి ఇండస్ట్రీలో నిలబడడానికి కావాల్సిన గాడ్ ఫాదర్ లేడేమో, ఉమ్, మేబీ మన నెపోటిజం కాదు కదా, ఆ, మనలాగా చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరేమో, చాలా అపోహలు ఉండేవి. అవి నా పర్సనల్ అపోహల కంటే కూడా నాకు ఎక్కిచ్చారు అది చుట్టుపక్కల వాళ్ళు. ఉమ్, అండ్ నేను తీసుకున్నా. ఇప్పుడు నాలో భయం ఉండింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఆ భయాలు నాకు ఎక్కించినప్పుడు నేను యాక్సెప్ట్ చేసా అవన్నీ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరు, గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు, డబ్బు బలగం లేకుండా ఇండస్ట్రీలో నిలబడలేరు. అంటే నేను హీరో అవుదాం అనుకుంటున్నా అని చెప్పా కాబట్టి. నేను ఒక డైరెక్టర్ యాక్టర్ అని ఉంటే మేబీ వేరే రకాల స్టేట్మెంట్స్ వచ్చేవి. ఓకే, అంటే జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని అనుంటే నా నోట్లో అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతావు, ఉమ్, ఇండస్ట్రీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఏదైతే ఒక కేయాస్, ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అది, ఉమ్, అది మెరిటాక్రసీ మీద నడవదు, పర్సనల్ బయాసెస్ మీద నడుస్తుంది. ఓకే, నీకు చాలా బ్యూటిఫుల్ కెరియర్ ఉంది, దాన్ని పాడు చేసుకోకు. ఒకసారి నువ్వు సినిమాల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వకపోతే, సక్సెస్ అయితే ఓకే, 99 సక్సెస్ ఛాన్సెస్ 1% ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అవ్వకపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, ఉమ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నీ గోల్డెన్ యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది, కోలుకోలేని దెబ్బ తింటావు. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ గురించే మాట్లాడతారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కడికి సక్సెస్ అవ్వని కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, ఒకసారి మొహానికి రంగు పూసుకున్నాక, రంగు అలవాటయ్యాక ఇంకో పని చేయలేము. నువ్వు అది పిచ్చి అనేది చిన్న పదం, ఉమ్, అడిక్షన్ అనేది చిన్న పదం, ఆ మత్తు ఇంకోటేదో అదొక ట్రాన్స్. చప్పట్లు అలవాటైతే, మొహానికి రంగు అలవాటైతే, అదే నువ్వు ఇంకో పని చేయలేకపోవచ్చు. అంటే నీకు ఇంకో ప్రపంచం ఉండదు. అదే నీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు, నీకు సోషల్ లైఫ్ ఉండదు, నీకు హ్యాపీనెస్ ఉండదు. నేను విన్నవి చెప్తున్నా. ఇవన్నీ ఎవరెక్కిచ్చారు మీకు? మా ఫాదర్ ఎక్కిచ్చారు. ఉమ్, మా ఫాదర్ ఇస్ అ వెల్ నోన్ డాక్టర్, డర్మటాలజిస్ట్. మా నాన్న ఎక్కిచ్చారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కిచ్చారు, ఉమ్, ఇంటర్నెట్లో కొంతమంది ఎక్కిచ్చారు. ఉమ్, ఇప్పుడు మనకి మీరు కోరా, రెడ్డిట్ ఇలాంటి ఫోరమ్స్లో చూస్తే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. డార్క్ సైడ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆర్టికల్స్ ఉంటాయి, డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ అని ఉంటాయి. చాలామంది ఫెయిల్ అయిన యాక్టర్స్, ఫెయిల్ అయిన డైరెక్టర్స్ అక్కడ పెడతారు. అవును. అండ్ రిలేటివ్స్ అవ్వచ్చు. భయపడ్డారా? చాలా భయపడ్డా అండి, చాలా భయపడ్డా. అస్సలు ఇన్ని విన్నాక నిజమేమో అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్ అయిన ఒక్కడి పేరు చెప్పరా, లైఫ్ టైం సెటిల్మెంట్ 2014లో అయితే ఉన్నారు కదా కళ్ళెదురుగా ఎగ్జాంపుల్గా. ఓన్లీ మిస్టర్ రవితేజ. చిరంజీవి గారు అది 1980s కదా. ఆయన సక్సెస్ అయ్యారు కదా. అవును. సో నీకేంటి ఎవ్రీ 30 yearsకి ఒకడు. ఆ ఒక్కడిని నేను కాలేనేమో అని చెప్పి భయపడి వెళ్ళిపోయా. ఇప్పుడు ఎవ్రీ 30 yearsకి ఒకటి నేను అనట్లే అండి. So, ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తే సేమ్. ఇప్పుడు మీరు మా ఫాదరు, నేను రవి. మా ఫాదర్ ఇదే ఒక్కడిని చూపిరా లైఫ్ టైం సెటిల్మెంట్, నేను ఆలోచిస్తా అన్నాడు. సేమ్ మీలానే అమాయకంగా నేను అదేంటి చిరంజీవి ఉన్నాడు కదా అన్న.
అదే మిస్టర్ చిరంజీవి. ఇప్పుడు నేను యాక్టర్ కదా, గౌరవంగా రెఫర్ చేయాలి బికాజ్ ఈజ్ అ బిగ్ షాట్. చిరంజీవి ఏ జమానాలో ఉన్నావు నువ్వు? 1978లో వచ్చాడు చిరంజీవి, ఈ 2014. తర్వాత ఈ 36 ఇయర్స్లో రవితేజ, నా నోట్లోంచి రవితేజ ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? రవితేజ ఎర్లీ 90s నుంచి స్ట్రగుల్ అయ్యి ఒక 10 ఏళ్ళకి అయ్యాడు. అంటే నువ్వు అనేది ఏంటి నాతో? మా నాన్న డైలాగ్. నువ్వు అనేది ఏంటంటావు? 20 ఏళ్ళకి ఒకడు వచ్చి అవుతాడు కాబట్టి ఆ ఒకడు నువ్వు అవుతా అంటున్నావా? నీ మైండ్ పనిచేస్తుందా? నువ్వు చదువుకున్నావు కదా, అంటే చదువుకున్నాడు లాజికల్ థింకింగ్ చేస్తాడు కదా, రేషనాలిటీ అని ఒకటి ఉంటుంది కదా, ఓకే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు కదా. నీకు అర్థమవుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 20 ఏళ్ళకు ఒకడు అవుతాడు అట్లా, నువ్వు అన్న స్టార్, నువ్వు ఎలా అవుతావు? నువ్వే చెప్పు అన్నట్టు. నేనైతే నేను సపోర్ట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ప్రిడామినెంట్గా మా డాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా డాడ్ని నేను విలన్లా చూపించట్లే, ఓకే, లేదు వాళ్ళ భయం వాళ్ళది. సో ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఇది అవును కరెక్టే కదా ఆయన చెప్పింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.